Hi everyone, welcome to my channel. Today we are going to learn about verb. A verb is a word that indicates a physical action, example drive, a mental action, example think, or a state of being, example exist. Every sentence contains a verb. Verbs are almost always used along with a noun or pronoun to describe what the noun or pronoun is doing. వర్బ్ అంటే మనం చేసే పనిని తెలిపేదాన్ని వర్బ్ అంటాము. ఈ వర్బ్ ఫిజికల్ యాక్షన్ కావచ్చు. ఫిజికల్ యాక్షన్ అంటే డ్రైవ్ అని, మెంటల్ యాక్షన్ అంటే థింక్, స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఎగ్జిస్ట్ అంటే ఐ హ్యావ్ ఏ కార్, నేను ఒక కార్ను కలిగి ఉన్నాను. షీ ఈజ్ ఏ డాక్టర్, ఆమె ఒక డాక్టరు. ఇలా వర్బ్ని మనము ఫిజికల్గా, మెంటల్గా, అదేవిధంగా స్టేట్ ఆఫ్ బీయింగ్లో యూజ్ చేసేదాన్ని వర్బ్ అని అంటాము. ఎవ్రీ సెంటెన్స్ కంటెన్స్ ఏ వర్బ్. ప్రతి సెంటెన్స్కి వర్బ్ కంపల్సరీగా ఉంటుంది. వర్బ్ అంటే సెంటెన్స్కి ప్రాణం లాంటిది. సో వర్బ్ లేనిది సెంటెన్స్ అనేవి ఉండవు. వర్బ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ యూజ్డ్ అలాంగ్ విత్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు డిస్క్రైబ్ వాట్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈజ్ డూయింగ్. అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఏం చేస్తుందో తెలిపేదాన్ని వర్బ్ అంటాము. సో కంపల్సరీగా నౌన్తో ప్రొనౌన్తో ఈ వర్బ్ అనేది వస్తుంది. ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ V1, V2, V3, V4 and V5 refers to the 5 main verb forms. ఇంగ్లీష్లో వర్బ్కి 5 ఫార్మ్స్ ఉంటాయి. అవి V1 నుంచి V5 వరకు ఉండే వర్బ్ ఫార్మ్స్ అంటాం. ఈ వర్బ్ ఫార్మ్స్ని ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. వర్బ్ వన్ అంటే బేస్ ఫామ్, ఎగ్జాంపుల్ ప్లే, ఆడడం. వర్బ్ 2 అంటే సింపుల్ పాస్ట్, అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన దాన్ని తెలిపేది వర్బ్ 2, ప్లేడ్, ఆడాను. వర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్, ఇది కూడా ప్లేడ్ అంటే నేను కంప్లీట్ చేశానని చెప్తున్నాను. ఇక్కడ కూడా వర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్ అంటే ప్లేడ్. నెక్స్ట్ వర్బ్ 4 వచ్చేసి ప్రజెంట్ పార్టిసిపుల్. ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటంటే బేస్ ఫామ్కి ఐఎన్జిని యాడ్ చేస్తే దాన్ని వర్బ్ 4 అంటాము. ప్లేయింగ్. అండ్ వర్బ్ 5 థర్డ్ పర్సన్ సింగులర్ ప్రజెంట్. ఈ వర్బ్ 5 ఎక్కడ యూజ్ చేస్తామంటే థర్డ్ పర్సన్ సింగులర్లో ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాము. అదేంటంటే ఇప్పుడు ప్లేస్. ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే ఏంటి? హీ, షీ, ఇట్. ఈ షీ, ఇట్కి ఎప్పుడైనా ఈ వర్బ్ 5 అనేది వస్తుంది. నెక్స్ట్ వర్బ్ 1 base form. This is the simplest form of the verb, often used in the present tense with I, you, we and they. It is also the form used after modal verbs. ఈ వర్బ్ అని ఎక్కడ యూజ్ చేస్తామంటే ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాము. అవి దేంతో? ఐ, వి, యు, దేతో మనము ఈ వర్బ్ వన్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా కొన్ని మోడల్ వర్బ్స్తో కూడా ఈ వర్బ్ వన్ని మనము యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూడండి. ఐ వాక్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తాను. ఐ కెన్ స్విమ్, నేను స్విమ్ చేయగలను. యూ షుడ్ వెయిట్, నువ్వు అక్కడ కంపల్సరీగా వెయిట్ చేయాలి. అంటే ఇక్కడ కెన్, షుడ్ అనేటి ఏంటి? మోడల్ వర్బ్స్. అదేవిధంగా ఐ వాక్ టు స్కూల్ అనంటే ప్రజెంట్ టెన్స్లో మనము ఐ తోటి బేస్ ఫామ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ వాక్ అనేది బేస్ ఫామ్, స్విమ్ అనేది బేస్ ఫామ్, వెయిట్ అనేది కూడా బేస్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ పాస్ట్. వర్బ్ 2ని సింపుల్ పాస్ట్ అంటారు. దిస్ ఫామ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ దర్ పాస్ట్. ఈ వర్బ్ 2ని ఎప్పుడు యూజ్ చేస్తాము? ఆల్రెడీ యాక్షన్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వర్బ్ 2ని యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ రెగ్యులర్ వర్బ్స్ అని, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని 2 రకాలు ఉంటాయి. రెగ్యులర్ వర్బ్స్కి బేస్ ఫామ్కి ఈడీ యాడ్ చేస్తే వర్బ్ 2 అవుతుంది. కానీ ఇర్రెగ్యులర్ వర్బ్స్కి మాత్రము డిఫరెంట్, వర్డ్ మొత్తానికే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. రెగ్యులర్ వర్బ్స్ వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4, వర్బ్ 5. వాక్, వాక్డ్, వాక్డ్, వాకింగ్, వాక్స్. ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లెయిన్డ్, ఎక్స్ప్లెయిన్డ్, ఎక్స్ప్లెయినింగ్, ఎక్స్ప్లెయిన్స్. చూసారా, ఇక్కడ వర్బ్ 1కి ఈడీ యాడ్ చేస్తే వర్బ్ 2 అయింది. అదే ఈడీ యాడ్ చేస్తే వర్బ్ 3 అయింది. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ చూడండి. వర్బ్ 1 వచ్చేసి గో ఉంది, వర్బ్ 2కి వెంట్, వర్బ్ 3 గాన్, వర్బ్ 4 గోయింగ్, వర్బ్ 5 గోస్. రైట్, రోట్, రిటర్న్, రైటింగ్, రైట్స్. చూసారా, ఇక్కడ వర్బ్ 2 మొత్తానికి వర్డ్ చేంజ్ ఉంది. ఇక్కడ ఈడీ యాడ్ చేయలేదు మనం. వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఎస్టర్డే ఐ వాక్ టు స్కూల్. ఇక్కడ వర్బ్ బేస్ ఫామ్కి ఈడీ యాడ్ చేస్తే వాక్డ్ అయింది. అదే కింద వచ్చేసి ఎస్టర్డే ఐ వెంట్ టు స్కూల్, ఇర్రెగ్యులర్ వర్బ్. ఇక్కడ గో అనేది ఇర్రెగ్యులర్ వర్బ్ కాబట్టి V2 ఏమైపోయింది? వెంట్ అయింది. ఎస్టర్డే ఐ వెంట్ టు స్కూల్. నెక్స్ట్ వర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్. దిస్ ఫామ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ వర్బ్ 3ని ఎప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వాక్డ్ టు స్కూల్ మెనీ టైమ్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్, నేను చాలాసార్లు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాను.
అదే ఇర్రెగ్యులర్ వర్బ్కి వచ్చేసి ఐ హ్యావ్ గాన్ టు స్కూల్ మెనీ టైమ్స్. ఇక్కడ వర్బ్ 3 ఏమైంది, గాన్ అయింది. అదే వాకుడ్లో వర్బ్ 2 వర్బ్ 3 రెండు వాకుడే, కాకపోతే ఇక్కడ ఇర్రెగ్యులర్ వర్బ్లోకి వచ్చేసి వర్బ్ 2 ఏమో వెంట అయింది, వర్బ్ 3 గాన్ అయింది. చూసారా, ఐ హ్యావ్ గాన్ టు స్కూల్ మెనీ టైమ్స్. నెక్స్ట్ వర్బ్ 4 ప్రజెంట్ పార్టిసిపల్. దిస్ ఫార్మ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ టెన్స్ అండ్ యాజ్ ఏ నౌన్. ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపల్ వర్బ్ 4 అనేది బేస్ ఫామ్కి ఐఎన్జీ యాడ్ చేస్తే V4 అవుతుంది. దీన్నే ప్రజెంట్ పార్టిసిపల్ అంటారు. ఇది ఎప్పుడు కంటిన్యూస్ టెన్స్లో అంటే ప్రస్తుతం జరుగుతున్న వర్క్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, హీ ఈజ్ వాకింగ్ టు స్కూల్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, వాక్ బేస్ ఫాము, దానికి ఐఎన్జీ యాడ్ చేసినాం కాబట్టి వాకింగ్ అయిపోయింది. నెక్స్ట్ వర్బ్ 5 థర్డ్ పర్సన్ సింగులర్ ప్రజెంట్. దిస్ ఫామ్ ఈజ్ యూజ్డ్ విత్ ద థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ he, she, it in the present tense. It is usually adds s or es to the base form. ఈ వర్బ్ 5ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పాను, ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే ఈ వర్బ్ 5 ఫామ్ని యూజ్ చేస్తాము. ఆ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏంటి, హీ, షీ, ఇట్. ఇక్కడ దీనికి బేస్ ఫామ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే వర్బ్ 5 అవుతుంది. ఎగ్జాంపుల్, హీ వాక్స్ టు స్కూల్ ఎవ్రీ డే. అతను రోజు స్కూల్కి నడుచుకుంటూ వెళ్తాడు. ఇక్కడ వాక్కి ఎస్ యాడ్ చేసినాం, వాక్స్ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, హిట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.